నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలీలు ఆదివాసులు అనే అంశంపై ముంబై మహారాష్ట్రలో గత 2-3 రోజులుగా చర్చ జరుగుతున్నది. పద్మశాలీలు ఆదివాసులు అనే మాటలే కాకుండా మరికొన్ని తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మాటలు కూడా మాట్లాడినలు. ఇప్పుడు వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. ఈ పద్మశాలీలు ఆదివాసులు అనే అంశం గురించి అక్కడ పివి రమణ అనే వ్యక్తి ఆంధ్ర మహాసభల ఎన్నికల సందర్భంగా పద్మశాలిని ఉద్దేశించి వాట్సాప్ సందేశము లేదా మాట్లాడినట్టు సమాచారం. ఇట్లా నేనేమంటున్నా, పివి రమణ అనేవాడు ఎవడో వాడి నెంబరు నాకు దయచేసి పంపించండి. ఇక్కడ డిస్ప్లే మీద నా నెంబర్ ఉంటుంది, 7675833192. వాడికి చెప్తా పద్మశాలీలు ఏంటిది, పద్మశాలి కథ కామనిషేందో ఆ విధవకు నేను చెప్తా. ఇక్కడ పద్మశాలీలు ఆదివాసులు అనే అంశం గురించి మాట్లాడుకోవాలంటే ఆ లుచ్చా నా కొడుకు ఆ పివి రమణ అనేటువంటి విధవకు నేను చెప్తానంటే, అరే ఫాల్తూ నా కొడుక, పద్మశాలీలు ఆదివాసుల అసలు పద్మశాలీల పాత్ర ఏదో తెలవాలంటే ఫస్ట్ నువ్వు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అద్దం ముందు నిల్చోండి. నీ ఒంటి మీద బట్టలు ఉంటాయి కదా, పైంటు, అంగి, లాగు, షెడ్డి, బనీన్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ నిలబడు. అన్నీ తీసేసి అద్దం ముందు నిలబడి ఏర్పడుతుంది. మనిషి గట్ల ఉన్నప్పుడు మానవ నాగరికతలో ప్రధాన భూమిక పోషించింది పద్మశాలీలు. ఈ మాట నేనంటలేను, ఎంతో మేధావులు ఋషులు అన్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఈ వీడియో కింద లింకులో పెడతాం, చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పద్మశాలీలు ప్రపంచ నాగరికత నిర్మాణంలో భాగస్వాములు. ఇక ముంబై విషయానికి వస్తే, ముంబై నిర్మాణంలో పద్మశాలీల పాత్ర కీలకమైనది. ఒక మాట చెప్తున్నా, ముంబైకి ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ దాదాలో రైలు దిగినప్పుడు, లేకుంటే వర్లేలో బస్ దిగినప్పుడు ఏ ఆటోనో ఏ టెక్సో పట్టకుండా రోడ్ల పెంట నడుచుకుంటూ వెళ్ళండి. మీకు ప్రతి అడుగులో పద్మశాలి బిడ్డ కనిపిస్తాడు, ప్రతి అడుగులో తెలుగు వాళ్ళు కనిపిస్తారు. ఆ తెలుగు వాళ్ళలో ఎక్కువగా పద్మశాలిలే కనిపిస్తారు. ముంబై నగరములో, ముంబై నిర్మాణంలో పద్మశాలీల పాత్ర కీలకమైనది. ఇది అందరూ గ్రహించండి. ప్రపంచ మానవాళికి మొట్టమొదటిసారి నాగరికత నేర్పిన వాళ్ళే పద్మశాలీలు ఆదివాసులు కాదు. పద్మశాలీలు నాగరికత నిర్మాణంలో భాగస్వాములు. పద్మశాలీలు శుతిమెత్తని బుద్ధిజీవులు కాబట్టే ఇలా వెనుకబాటులోకి వెళ్ళిపోయినలు. అంతే తప్పించి పద్మశాలీలు ఆదివాసులని ఎవడనంటే వాడిని చెప్పుతోను కొట్టండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తా. కానీ పద్మశాలీల గురించి కించపరిచి మాట్లాడితే తోడుకలు తీయడం కాదు, మీ ఒంటి మీద బట్టలు గుంజుకుంటాం. ఎందుకంటే మీరు వేసుకున్న బట్టలు పద్మశాలీలు నేసినయే. ఇది గ్రహించాలి. నేను పద్మశాలీలకు అంటున్నా, ఇంత పెద్ద జనాభా ఉన్నది, ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉంది. మనం మంచితనంతో నిశ్శబ్దంగా ఉండి ఎవరి జైలుకు ఎందుకోవాలి, మనంగల మనం ఉండాలి అని మనం మంచిగా ఉంటే, ఇగో పద్మశాలీలను ఒకడు ఆదివాసులు అంటాడు, ఒకటి చేతగానోళ్ళు అంటాడు, ఒకటి దద్దమ్మలు అంటాడు, రకరకాల పేర్లతో పిలుస్తారు. అంటే మన జాతిని మన జాతిని తక్కువ చేయడంలో మన నిశ్శబ్దం కూడా కారణమే అవుతుంది. అదే కాకుండా ఈ ఆంధ్ర మహాసభ చలో అక్కడ ఎన్నిక అనేది ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగి ఉండొచ్చు. కానీ ఆంధ్ర మహాసభ అంటే నాకు తెలిసి దశాబ్ద కాలంగా అది పద్మశాలి సంఘం అంటారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు. కానీ ఎలా పద్మశాలీలు అక్కడి పద్మశాలీలు ఏకంగా లేకపోవడం వల్ల ఆ పీఠం పరాయి వారి చేతిలోకి వెళ్ళిపోయిందట. ఇక్కడ ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలా మిట్టారా, ఒక ఉదాహరణ మీకు చెప్తున్నా. అంటే పద్మశాలీల నిశ్శబ్దము, పద్మశాలీల మంచితనము ఏ విధంగా కారణమవుతుంది, పద్మశాలి సమాజం నష్టపోయేందుకు ఏ విధంగా కారణమవుతుందో మీకు చెప్తా. హైదరాబాదులో ఒక మార్కండేయ గుడి ఉంటుంది. దేవుడు అందరి వాడే, కానీ ఒక్కొక్క కులానికి ఒక దైవం ఉంటుంది. అట్లాగే మార్కండేయ స్వామి పద్మశాలీల తండ్రి కులదైవం. ఆ హైదరాబాద్ మహానగరంలో ఆ ఇస్స దానికి సంబంధించిన సమస్య మన దగ్గర ఉన్నది. మార్కండేయ గుడి పద్మశాలి అందరూ ఏకమై కట్టిన తర్వాత ఒక పుణ్యాత్ముడు వచ్చిండు.
అరే దేవుడు అందరికీ కూడా దేవుడే కదన్న, నా వంతుగా నేను ఒక చందా రాస్తా అని చెప్పి చందా రాసిండు. అరే పైసలు ఎక్కతక్క రాసిండి కదా అని మనోళ్ళు లాలూచిపడి వాణ్ణి ఆ మార్కండేయ మందిరంలో ఒక ట్రస్టీగా సభ్యునిగా వేసుకున్నారు. ఏమైంది ఇప్పుడు? ఆ గుడికి వాడే చైర్మన్ అయ్యిండు. ఇప్పుడు పద్మశాలి దూరం కొట్టిండు. దాదాపు 80-90% పద్మశాలిల సంఖ్య మహాంధ్ర మహాసభలో ఉంటుంది. ఒక 10-20% ఇతర వర్గాలు ఉంటాయి. కానీ 80-90% పద్మశాలీలు తక్కువ శాతం ఉన్న వాళ్లకు పట్టం కట్టేండ్లు. నేను ఒకటి చెప్తున్నా, పద్మశాలిలారా, పద్మశాలిని ఏకం చేసేందుకు మీరు 24 గంటలు మీరు శ్రమిస్తుంటే ఇట్లా మీరు చీలికైపోయి మన సమాజాన్ని మనమే తక్కువ చేసుకోవడం కారణమవుతాం. ఆలోచించండి. పద్మశాలీలు రాజ్యాధికారాన్ని అందుకోవాలంటే ప్రతి చోటును కైవసం చేసుకోవాలి. అది వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, అది చిన్న ఎన్నిక కావచ్చు, పెద్ద ఎన్నిక కావచ్చు, ప్రతి ఎన్నికల్లో మనం ఆ సీటును కైవసం చేసుకున్నప్పుడే పద్మశాలీలు రాజ్యాధికారం తీసే వీళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత హక్కులు సాధించుకోవచ్చు. కాబట్టి నేను ఏం చెప్తున్నా, పద్మశాలిలారా ఏకంగండి. అట్లాగే పద్మశాలి జేఎస్ టీంను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలామందికి చెప్తున్నా, పద్మశాలి మిట్లారా ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుస్తలేదు, మాకు తెలిసేసరికి 3 రోజులు పడుతుంది. సెకండ్లు వెళ్తే మేము సెకండ్లో స్పందిస్తాం కదా పద్మశాలి సమాజం గురించి. అట్లా స్పందించాలంటే ప్రతి పద్మశాలి మిత్రుడు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన జనాభా విస్తరణ లక్షల కోట్లలో ఉంది దేశవ్యాప్తంగా. మనం వినయక మోతాదు ఉన్నాం.